అందరికి నమస్కారం అండి. మొన్న ఒక దున్నపోతు కుల ఛానెల్‌లో కూర్చొని, అది ఏబిఎన్ ఛానెల్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్య పదజాలంతో వాడు, వీడు, నీచుడు అని చెప్పి ఒక వర్షన్ మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు మాట్లాడేదేంటి? చనిపోయిన తండ్రి శవం పెట్టుకొని, సంతకాలు పెట్టించుకొని ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచనతో చేసాడు. ఎవడైనా చేస్తాడా అని అడిగావు గదా! ఏరా నువ్వు చూసావా ఏమైనా? ఆల్రెడీ బట్టి విక్రమార్క డైరెక్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పాడు కదరా! జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి విషయంలో అసలు లేడు. అసలు అతని గురించి మాట్లాడకూడదు ఎవరు కూడా. అది తప్పని చెప్పాడు కదరా! కళ్ళని మీ చెవుల్లో సీసం పోసుకున్నారేంట్రా మీరసలు? సీసం పోసుకున్నారా? అరే! మనిషి చేస్తున్న పనులేంటి? మీరు చేస్తున్న పనులేంట్రా? అసలు మనుషులేనరా మీరసలు? మీరు మనుషులేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లా. మీ ఎంపీ పుట్టమహేష్ మన డ్రగ్స్‌లో దొరికాడు. మాట్లాడారా మీరు? దాని గురించి ఏమన్నా డెబిట్‌లో కూర్చుంటావా? రైల్వే కోటరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసిలీలలో దొరికాడు. చేయగలరా మీరు? బీఆర్ నాయుడు తిరుపతి చైర్మన్ వాడు డైరెక్ట్‌గా వీడియోని చూపించారు. మీరేం పీకుతున్నారా? మీరు డెబిట్‌లో కూర్చోండి మేమొత్తాం. అట్లా మాట్లాడతారేంట్రా మీరు? నాకు అర్థం కావట్లే మీరు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఏదో నీ పార్టీ ఏదో మీ మీ నాయకుడు ఏదైనా సత్య హరిశ్చంద్రుడా? సత్య హరిశ్చంద్రుడా అంటున్నా. వాళ్ళ సొంత మామ పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచిన లాక్కున్న పార్టీ గురించి పార్టీలు లాక్కొని ఏదో మీ నాయకుడు నీతి పరుడులాగా మాట్లాడతారేంట్రా? మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఇప్పుడు చెప్తున్నాం. భోసడికే అని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నావు. ఇప్పుడు నేను అంటున్నా నిన్ను. నిన్ను కూడా అంటున్నాం. భోసడికే ఏదైనా ఉంటే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చిన దాని గురించి మాట్లాడండి. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న రాజకీయాల గురించి మాట్లాడి మీరు చేసిన అభివృద్ధులు ఏం తెలుసా? ఉర్సాగా మిల్లకి 99 పైసలకి ఇవ్వడం, రాసలీలలు, డ్రగ్స్‌లు ఇవన్నీ చేసేది మీ యొక్క రికార్డులు ఉన్నాయి. ఇంకోటి చెప్తున్నా నీకు. నువ్వు డెబిట్ ఛానెల్‌లో కూర్చొని మాట్లాడుతున్నావు కదా! వాడు వీడని అదే మాటలు నువ్వొచ్చి ప్రజల ముందు మాట్లాడు. నీకు ఒంటి మీద కడ్రాయిలు కూడా మిగలదు. నువ్వు అనుకుంటున్నావేమో. అదే సార్ నిజంగా మీకు దమ్ముంటే మీరు చెప్పిన హామీలు గాని ఏదాని గురించి మీరు ఇచ్చిన హామీలు నవరైది సూపర్ సిక్స్ పథకాల గురించి కానీ ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చారో 163 హామీలు అది ఇచ్చారు కదా మీరు అందరూ కలిసి ఆ హామీలు నిలబెట్టుకోమని చెప్పి దమ్ముంటే ఇచ్చేయండిరా. లేకపోతే మేము వస్తాం మీ దగ్గరికి. నువ్వు ఏదో కుల ఛానల్లో కూర్చొని దానికేమో వెంకటకృష్ణ గారు తందానా అంటే తందానా అంటున్నాడు కదా! ఏమనుకుంటున్నారా మీరు? నాకు అర్థం కావట్లా. నీకు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందున్న పాలేరు బతుకు కూడా పనికిరారా మీరు. మీరు అనుకుంటున్నారేమో. ఇంకో ఆమె డాన్స్ చేస్తూ మాట్లాడదు సుభాషిణి అంట. మా భారతమ్మ గారి గురించి ఏదేదో మాట్లాడేస్తుంది. అడ్డగాడిద అంట. ఏం మాట్లాడుతున్నారు మీరు? తిరుపతి దేవస్థానంలో పూజ చేపించుకొని మామూలుగా ఇది తీసుకుంటుంటే దాన్ని కూడా మీరు చేయలేదు. ఏం చేయలేదు. ఆ అడ్డగాడిద అసలు ఎప్పుడు ఎప్పుడు రాలేదు అంటున్నది కదా ఆమె. అది మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే చంద్రబాబు నాయుడు గారిని పీకిస్తారనుకుంటున్నారంటారా మీరేమన్నా? అసలు ఆడోళ్ళా? ఆళ్ళు మీరు మగోళ్ళారా అసలు నాకు అర్థం కావాలా? ఆమేమో రాయల్ కిరణ్‌తో డాన్స్ చేసుకుంటూ చూస్తే వీడియోలు విడుదల చేయలా? అసలు మీ మీ ముడ్డి కింద ఇన్ని తప్పులు పెట్టుకొని నీతి నిజాయితీగా నవరత్నాలు ఇచ్చి ప్రజల ముందు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అసలు? ఏం మాట్లాడుతున్నారా మీరు? తిరుపతి గురించి తిరుపతిలో మీ బిఆర్ నాయుడు చేసిన రాసలీలలు మళ్ళీ అదే బిఆర్ నాయుడు చేతులు వేసుకొని చంద్రబాబు నాయుడు గుళ్ళోకి తిరగడం తిరుపతి గుళ్ళలో ఈయనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రసాదం తీసుకోబోతు తప్ప ఇది ఈయన స్పూన్లు ఎందుకు తిన్నాడు ఆ రోజు ప్రసాదం వాడి అతని మనవడు దేవాంశి గురించి అది పూజలు చేయించుకుంటూ ఇతని స్పూన్లో తినడం ఏంటి? నాకు చెప్పండి సామని చెప్పండి. మీరు చేసే పనులు ఏంటి అసలు? మీరు మనుషులేనా అసలు మీరు? ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయ్యి అతని గురించి మీరు మాట్లాడే హక్కు ఉందా మీకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకి హామీలు ఇచ్చి మాట్లాడండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మీరు ఏమైతే అతని మీద ఏమైనా చేయాలని రాజకీయంగా ఎదుర్కొంటారా? ఇంట్లో ఫ్యామిలీల గురించి ఎదుర్కొంటారేంట్రా? ఒక పక్కనేమో షర్మిలమ్మ, ఇంకోటేమో సునీతమ్మ, ఇటు పక్కన విజయమ్మని. వీళ్ళ ముగ్గురిని పెట్టుకొని మీరు జీవితకాలం రాజకీయం చేయాలనుకుంటున్నారేంట్రా మీరు? ఇంకో మాట కూడా అన్నా. చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ఇచ్చాడా? ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఇచ్చాడా? ఇచ్చాడా? ఏమైనా ఆస్తి రాసి 1,00,00,000 నేను సంపాదించానని చెప్పి ఎలక్షన్ మీటింగ్ ముందు చెప్పాడు కదా! ఇద్దరు చెల్లెళ్ళకి ఏమైనా ఇచ్చాడా? అది కూడా మేము అడుగుతున్నాం. నువ్వు ఒక్కళ్ళ గురించి మాట్లాడటం కాదు. నీ యొక్క తప్పులు తెలుసుకోండి ముందు. మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి మీరు వచ్చారనుకోండి, మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. మాట్లాడడం కాదు. అది వేరే విధంగా ఉంటుంది. అందుకని మిమ్మల్ని అన్నా 10 సంవత్సరాలు సల్లగా ఉండాలి మీరు. మేము చెప్తున్నాం కదా! ఆరోగ్యవంతులుగా ఉండాలా. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డిని వాడు, వీడు, గీడు అంటే బట్టలు చినిగిపోతాయి ఒక్కొక్కడికి. మీరు అనుకుంటున్నారేమో. ఇప్పటిదాకా మేము బయటికి రాము. బయటికి వచ్చేటట్టు చేస్తున్నారు ఇంకా. మీరేమైనా పోరాడాలనుకుంటే మీ యొక్క హామీల గురించి మీరు పోరాడి ప్రజల్లోకి వచ్చి మేము ఇది చేశామని
దమ్ముండి కాళ్ళ దగ్గర చెప్పండి రా మీరు అంతవరకు కాళ్ళ చెప్తున్నాను మీకు తొడేసి కొడుతున్నాను. మా నాయకుడు చేసాడని మేము చెప్తున్నాం ఇలా తొడేసుకుని. మీ నాయకుడు చేశాడా? చేస్తే రండి. 22 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ఒక్క హామీ కూడా నిలబెట్టలేని దద్దమ్మ ప్రభుత్వం. నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేవాడు. అంతడు నువ్వు అసలు నువ్వు మనిషివేనారా నువ్వు? అది మన పుట్టక కరెక్టేనా? ఏం మాట్లాడుతున్నావు? తినేది 3 పూట్ల తిండేనా మీరు తినేది? ఆడోళ్ళ గురించి, వాళ్ళ కుటుంబ దీని గురించి మాట్లాడడం ఏంట్రా మీరు? మీరు రాజకీయంగా ఎదుర్కోండి. అది మొగతనం. ఏదంటారు చూసావా? ఆడోళ్ళలాగా ఆడోళ్ళని అడ్డు పెట్టుకొని ఆడంగి వేషాలు వేసుకుంటే ఎట్రా మీరు? మీరు దమ్ము, ధైర్యం ఏదైనా ఉంటే నీ యొక్క నాయకుడు ఇచ్చిన హామీలు నిలబెట్టి నువ్వు ప్రజల్లోకి వచ్చి మేము ఇది చేశామని కాళ్ళు రేగిరేసిన దమ్ము మీ దగ్గర ఉందా? లేదే? ఎంతవరకు ఏది డైవర్షన్ పాలిటిక్స్. అరవ శ్రీధర్ వాడి రైల్వే కోట దొరికిన ఒక డైవర్షన్ చేశారు. పుట్టా మహేష్ పేట ఆయన ఎంపీ అన్నట్టు చేసింది ఒక డైవర్షన్ చేశారు. ఏది ఏది ఇది అవుతుంటే తిరుపతి లడ్డు గురించి సిబిఐ క్లీన్ చీట్ ఇస్తారు సుప్రీంకోర్టు కొట్టేది దానికి కూడా మీరు డైవర్షన్ పాలిటిక్స్. అసలు 22 నెలలు చేసింది మీ ప్రభుత్వం రమ్య అసలు అన్ని రాసలీలలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, మట్టి మాఫియాలు, ఉర్సా కంపెనీకి 99 పైసలకి ఇవ్వడం. ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి అరే నిజంగా మేము ఖురాన్ పట్టుకుంటాం, మీరు భగవద్గీత పట్టుకొని 22 నెలలు మీరు చేసింది ఏంటి? 3,67,000 కోట్లు అప్పు తెచ్చారు. మీరు తెచ్చింది ఏంటి? మీరు అభివృద్ధి చేసింది ఏంటి? ఇవి చెప్పకుండా ఏది మీకు ఎక్కడ ఇదైందంటే తీసుకున్న క్రెడిట్లన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులన్నీ మీ ఖాతాలు వేసుకోవడానికి చూపించుకోవడం తప్ప నిజంగా మీ నాయకుడు చిత్తశుద్ధి ఉంటే ఈయన 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నోడికి ఒక్క ఒక్క పథకం ఇతని ద్వారా వచ్చిన పథకం ఉందా చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చాడు. మీకు చిత్తశుద్ధి ఉంటే రాండి. ఇంతేగాని ఈ విధంగా ఎందుకురా బాబు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. ఇది మాత్రం ఎంతవరకు పట్టాభి నీ హద్దుల్లో నువ్వు మాట్లాడుకో. అంతేగాని ఏది జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ మాట్లాడితే దబ్బిడి దిబ్బిడే మీకు ఇక తప్పదు.